ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో గల్ఫ్ దేశాలపై దాడులు జరగడంపై ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ఒమాన్ సుల్తాన్ హైతామ్ బిన్ తారిక్, కువైట్ యువరాజు షేక్ సబాహ్ అల్ ఖలేద్కు ప్రధాని ఫోన్ చేసి మాట్లాడారు. ప్రస్తుత పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఒమాన్, కువైట్లోని భారతీయుల భద్రతపై ఆరా తీశారు. అటు ఇరాన్ యుద్ధంపై విదేశాంగ శాఖ ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రకటన విడుదల చేసింది. పవిత్ర రంజాన్ మాసంలో గల్ఫ్లో పరిస్థితి దిగజారడంపై ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ప్రాంత భద్రత, స్థిరత్వంలో కీలక వాటా కలిగిన సమీప పొరుగు దేశంగా ప్రస్తుత పరిస్థితి ఆందోళన కలిగిస్తోందని పేర్కొంది. గల్ఫ్లో దాదాపు 1 కోటి మంది భారతీయులు ఉన్నారని, వారి భద్రత, శ్రేయస్సుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని వెల్లడించింది. భారతదేశ వాణిజ్యం, ఇంధన సరఫరా గొలుసు ఈ ప్రాంతంపై ఆధారపడి ఉన్నాయని, ఇక్కడ అంతరాయాలు దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాలను చూపుతాయని విదేశాంగ శాఖ తెలిపింది. వాణిజ్య ఓడలపై దాడులను ఖండిస్తున్నామని, ఇప్పటికే పలువురు భారతీయులు మృతి చెందారని గుర్తు చేసింది.